నేను ఏం చెప్తున్నా అంటే, నేను రాజకీయాలు వచ్చినప్పుడు యశోదక్క, పుష్పక్క, చంద్రక్క, గంగక్క చనిపోయింది, వాళ్ళ వారసులు మన వెంబడి ఉన్నారు. ఓకే, పుష్పక్క, చంద్రక్కనేమో ఇంటికే చూస్తలేదు. వాళ్ళ చంద్రక్కకు చంద్రక్క కొడుకు ఆడు ఉన్నాడు. చంద్రక్కకు వాని కొడుకు కుటుంబానికి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. మేడం, నీ డ్యూటీ ఒక నెల రోజు టార్గెట్, నెల రోజులలో వాళ్ళకు ఇవ్వాలి. వీళ్ళిద్దరిని మున్సిపల్ కౌన్సిలర్ గెలిపియాలి. ఏ సీట్ ఇస్తారు చెప్పండి ఇప్పుడైనా. జడ్జ్, ప్రెసిడెంట్ సభలో ఇవ్వాలి. వాళ్ళిద్దరు రూపాయి ఖర్చు పెట్టవద్దు. వాళ్ళిద్దరిని మున్సిపల్ కౌన్సిల్లో కూర్చొని పెట్టాలి. ఎందుకంటే నేను జెండా పట్టిన రోజు, జెండా పట్టినంటే ఇది ఎప్పుడంటే దాదాపు నేను నా వయసు 20 ఏళ్ళు ఉన్నది అప్పుడు. నేను ఇంకా కౌన్సిలర్ కాలేదు అనుకుంటా అప్పుడు. అంతకంటే ముందు వచ్చారు. వాళ్ళ మహిళలు ఎవరు అని అంటే యశోదక్క, పుష్పక్క, చంద్రక్క, గంగక్క. మళ్ళీ అప్పుడప్పుడు వీళ్ళు మీ బెస్తోళ్ళ ఇళ్ళలో పోతే మీ పద్మావతి అక్క, సత్యన్న భార్య, మళ్ళా అంజన్న భార్య యాదక్క రాకుండే కానీ యాదక్క సపోర్టు. మన వాడున్నాడా శ్రీకాంత్ ఉన్నాడా, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ శ్రీకాంత్ మన చిన్నమ్మ సత్తన్న భార్య, వీళ్ళే పోయి తయారు చేస్తుంది. విమలక్క, ఇంకెవరు ఉన్నారా అప్పుడు? నువ్వు చెప్పు పేర్లు. శిశు మందిర్లా, ఓకే. సుజాత అంటే ఆమె కౌన్సిలర్ అయినాక వచ్చింది. నేను జెండా పట్టినప్పుడు సంగతి చెప్తున్నా. అంటే దాదాపు నా వయసు 58 ఏళ్ళు. 40 ఏళ్ళ కిందట ఆడవాళ్ళు బయటికి రాని రోజులు రాజకీయాలకు. ఆ రోజులలో యశోదక్క, ఫస్ట్ యశోదక్క రోడ్డు మీదకి వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా మేము కాలే. నేనేం చేయలేకపోయినా ఈమెకు ఇప్పటిదాకా రాజకీయంగా. ఎవరెవరో వచ్చారు, ఏమేమో అవుతున్నారు నా దగ్గర. కానీ ఇప్పటిదాకా యశోదక్క ఏం కాలే. పుష్పక్క, యశోదక్క అది వదిలే. నేను ఎమ్మెల్యే అయినాక సంగతి చెప్తున్నాను. నేను చైర్మన్ ఉన్నప్పుడు మేము మున్సిపల్ కౌన్సిలర్, అది కాదు. నేను ఎమ్మెల్యే అయినాక సబ్జెక్ట్ అది. ఓకే, కాబట్టి क्या చెప్పి समझ में सेठ నువ్వు ఫోన్ బంద్ చేసాడు. నేను నిర్మలం కూడా దిక్కులే ఇప్పుడు ఫోన్ విషయంలో. నేను సీరియస్ మాట్లాడేటప్పుడు మీరు ఫోన్లు మాట్లాడితే పద్ధతి కాదు. వీళ్ళిద్దరిని మున్సిపల్ కౌన్సిల్లో గెలిపియాలి. ఏ సీట్లు ఇస్తున్నారు చెప్పు ప్రెసిడెంట్ సాబ్, చెప్పురా, నువ్వు చెప్పురా ఫస్ట్. వీళ్ళిద్దరిని మున్సిపల్ కౌన్సిల్లో నేను కౌన్సిలర్గా చూడాలి. వీళ్ళిద్దరికి ₹1 మీద పడద్దు. ఇప్పటికే ఈమె నా తీరు అప్పుల పాలైంది పెట్టి. అర్థమైంది కదా? ఇది మీకు ఇస్తున్న లైన్. సేటు చెప్పి నాకు ఈ టికెట్ దొరకలేదు అది ఇది ఏం చెప్పొద్దు. ఇక దాని తర్వాత చాలా మంది వచ్చారు, కానీ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళిద్దరిని 80% కౌన్సిలర్లకు మీరు సీట్ ఇవ్వాలి. దాని బాధ్యత టౌన్ ప్రెసిడెంట్ సంతు, షఫీ, సేటు, బ్లాక్ ప్రెసిడెంట్ రఘు అండ్ అంజనేయులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అంజనేయులు. ఇది మీ అందరి అబ్జర్వేషన్లో నిర్మల. ఓకే, ఇది మీకు ఇస్తున్నటువంటి లైన్. అర్థమైంది కదా? ఇది మిస్ కావద్దు. నేను కౌన్సిలర్గా వీళ్ళిద్దరు చూడాలి. రైట్, చలో. ఓకే.